సూపర్ 6 షట్టర్ ఫ్లాప్ అయిందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. మేడ్చల్ జిడిమెట్ల పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ బైక్ వేగంగా వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఘటనలో 2 యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖండ్లో గంజాయి మత్తులో యువకులు హల్చల్ చేశారు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కేటీఆర్ పై తప్పుడు కథనాలు ప్రసారం చేశారంటూ మహా టీవీ ఆఫీస్ పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆఫీస్ అద్దాలు, టీవీ పరికరాలు ధ్వంసం కాగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తన కుమార్తె జర్నలిస్ట్ స్వేచ్ఛ ఆత్మహత్యకు పూర్ణచంద్రరావే కారణమని ఆమె తండ్రి ఆరోపించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎయిర్ ఇండియా గురుగావ్ కార్యాలయంలో డీజే పార్టీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంది. బాధ్యులైన 4 అధికారులను విధుల నుంచి డిస్మిస్ చేసింది.